యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలండి. దేవాది దేవుడి దినాన్న మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి. అందుకని ఆయన తెలియజేస్తున్నాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపించుచున్నానని. మరి కృప చూపించే దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈ లోకంలో అలాంటి శాశ్వతమైన ప్రేమను ఎవరైనా కనపరుస్తారంటే ఎవరు కనపరచలేరు. కానీ దేవాతి దేవుడు ఒక్కడేనండి. మనం మొదటి నుంచి చివరి వరకు ఒకే విధమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఈ లోకం అనే ప్రేమలో వ్యత్యాసాలు ఉండొచ్చు, ఒకసారి కోపపడవచ్చు, ఒకసారి ప్రేమించవచ్చు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి, శాశ్వతమైనది. శాశ్వతం. మనం జీవించినంత కాలము ఆయన ప్రేమ మన పట్ల ఒకే విధంగా ఉంటుంది. అందరినీ ఒకే రీతిగా ప్రేమించే ప్రేమ ఆయన ప్రేమలో. వ్యత్యాసాలుండవు. ఆయన ప్రేమలో ఎక్కువ తగ్గులు అనేవి ఉండరు. ఒకరిని ఒకలాగా, ఒకరిలో ఒకలాగా ప్రేమించడం అనేది ఆయనలో ఉండదు. అలాంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడి వైపు తిరిగి మన జీవితాలని మనము మరి సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు యొక్క వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగా. ఆమేన్. అందరికీ వందనాలండి.